హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ తెలుగు స్టేట్స్. స్వాగతం. నౌ టుడే ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ 4 నోటిఫికేషన్స్ ఇన్ త్రూ మై వీడియో. దిస్ వీడియో 4 నోటిఫికేషన్స్ నేను అప్లోడ్ చేస్తున్నానండి. సో ఇవి వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్ఐఎన్ హైదరాబాద్ ఒక నోటిఫికేషన్ ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక నోటిఫికేషన్ ఉంది. మరి ఐఐఓఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ రాజేంద్ర నగర్కి సంబంధించి మరొక నోటిఫికేషన్ ఉంది. ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేయబోతున్నాను. సో ఒకసారి మనం ఈ నోటిఫికేషన్లో ఏమేమి పోస్టులు ఉన్నాయి, దాని ఎలిజిబిలిటీ ఏందో ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఎన్ఐఎన్ అండి, ఇది ఆఫీస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. ఈ తార్నాకలో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇందులో ఒక ప్రాజెక్ట్ పొజిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్ ద్వారానే ఉంటుంది, ఆన్లైన్ ఇంటర్వ్యూ. సో ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం. పోస్ట్ పేరు ప్రాజెక్ట్ సీనియర్ రీసెర్చ్ ఫెలో, పోస్ట్ నేమ్ ప్రాజెక్ట్ సీనియర్ రీసెర్చ్ ఫెలో. ఒక పోస్ట్ ఉందండి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, జువాలజీలో పీజీ చేసిన వాళ్ళు అడిగారు. బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్ పీజీ కానీ, మైక్రోబయాలజీ పీజీ కానీ, బయోటెక్నాలజీ పీజీ కానీ, జువాలజీ పీజీ కానీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. దీంతో పాటు ఎసెన్షియల్ అన్నారు కాబట్టి కంపల్సరీ ఉండాలి 2 years ఎక్స్పీరియన్స్, 2 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది పీజీ తర్వాత ఉండాలండి. అందుకే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. పీజీ తర్వాత 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇది ఎసెన్షియల్ అండి. షుడ్ హ్యావ్ నెట్ క్వాలిఫై అయిన వాళ్ళని కూడా కన్సిడర్ చేయవచ్చు. సో లేదా డీబీటీ ఎంట్రన్స్లు కానీ, డిఆర్డిఓ ఎంట్రన్స్, ఐసీఎంఆర్, ఐఐటి, ఐఎస్సి ఇవి సంబంధించిన ఏమైనా అర్హత పరీక్షలు కూడా క్వాలిఫై ఉండాలని మెన్షన్ చేస్తున్నారు. ఇవి ఎసెన్షియల్ కింద అడిగారండి, ఎందుకంటే మంచి శాలరీ ఉంటుంది. ఇది ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ పోస్ట్, ప్రాజెక్ట్ సీనియర్ రీసెర్చ్ ఫెలో ఒకటే పొజిషన్ ఉంది. డిజరబుల్ కింద యానిమల్ హ్యాండ్లింగ్, టెక్నికల్ నాలెడ్జ్, బయోకెమికల్ అనాలిసిస్, పీసీఆర్ టెక్నిక్స్ వచ్చి ఉండాలని అడుగుతున్నారు. డిజరబుల్ అంటే ఇది కంపల్సరీ కాదు. ఏజ్ అనేది 35 సంవత్సరాల లోపు ఉండాలి. ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం 35 years లోపు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అండ్ దీనికి శాలరీ వచ్చేసి 35 + 24% హెచ్ఆర్ఈ హైదరాబాద్ సిటీ అంటే అప్రాక్సిమేట్లీ 42 నుంచి 45,000 శాలరీ వస్తుందండి. మంచి పోస్ట్. ఇది 1 year తీసుకుంటున్నారు. బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, పర్ఫార్మెన్స్ మీద ఫర్దర్ ఎక్స్టెన్షన్ అనేది ఉండొచ్చు. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వీళ్ళు ఎలిజిబుల్ అవుతున్నారో ఈ క్వాలిఫికేషన్ ప్రకారం తప్పకుండా అప్లై చేసుకుని. దీని అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్, ఒక అప్లికేషన్ ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఇది July 15th లాస్ట్ డేట్ అండి పంపించడానికి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు July 15th పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు, ప్రాజెక్ట్స్ NIN 2021 రిక్రూట్మెంట్ @gmail.com, gmail.com ఈమెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది. నేను దీనికి సంబంధించిన వేకెన్సీ లింక్ అనేది నేను నా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఈ నోటిఫికేషన్, దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా మీరు తీసుకొని అవి ఫిల్ చేసి దీనికి అన్ని ఎంక్లోజర్స్ పెట్టాల్సి ఉంటుందండి. ఎప్పుడైనా సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ని స్కాన్ చేసి అప్లికేషన్తో పాటుగా మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని స్క్రూటినీ చేసి వాళ్ళకి మాత్రమే మెయిల్ పంపిస్తారంటే త్రూ జూమ్ లింక్ కానీ, వెబెక్స్ సంబంధించిన ఆన్లైన్ ఇంటర్వ్యూ, వర్చువల్ ఇంటర్వ్యూ కాబట్టి దానికి సంబంధించిన లాగిన్ పాస్వర్డ్స్ పంపిస్తారు. వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో కంపల్సరీ ఎలిజిబిలిటీ చూసుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్. సెలెక్షన్ ఎలా జరుగుతుందంటే అది ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి NIN వెబ్సైట్లో కూడా పెడతారండి. ఇందులో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి వెబ్సైట్ చూస్తూ ఉండండి. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారు. అండ్ సెలెక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ కూడా డిస్ప్లే చేస్తారు ఫ్రెండ్స్. సో మీరు NIN వెబ్సైట్ అనేది ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు వీక్లీ 2-3 చూస్తూ ఉండండి. ద క్యాండిడేట్స్ ఆన్లైన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. సో ఇక్కడ అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ అవర్ వెబ్సైట్ రెగ్యులర్లీ ఫర్ అప్డేట్స్ అండ్ చేంజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో రెగ్యులర్గా మీరు వెబ్సైట్ చూస్తూ ఉండాలి, ఎందుకంటే దీంట్లో ఏమైనా చేంజెస్ జరిగినా అందులో మెన్షన్ చేస్తామని ఇచ్చారు. ఎవరైతే అప్లై చేయాలో వాళ్ళ అప్లికేషన్ ఫామ్ అనేది NIN.RES. ఇది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అప్లికేషన్ నింపి దాని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టి మెయిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మెయిల్ ఐడి వచ్చేసి ప్రాజెక్ట్స్ NIN 2021 రిక్రూట్మెంట్ @gmail.com పంపించాల్సి ఉంటుంది. July 15 ఈజ్ ద లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఎవరైతే
నా యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్ సర్కిల్, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇది యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మరొక నోటిఫికేషన్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది, హెచ్సియు. ఇది గచ్చిబౌలిలో ఉంది, హైదరాబాద్ గచ్చిబౌలిలో. ఇది చాలా ఫేమస్ సెంట్రల్ యూనివర్సిటీ ఫ్రెండ్స్. సో ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. 2 పొజిషన్స్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ సెల్ అడ్మినిస్ట్రేటర్ ఒక పోస్ట్ ఉందండి. ఇది యూఆర్ కేటగిరీలో అన్రిజర్వ్డ్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. యూఆర్ మీన్స్ ఆల్ ఆర్ ఎలిజిబుల్. ఇన్ఫర్మేషన్ సెల్ అడ్మినిస్ట్రేటర్ అనే పోస్ట్ ఉంది ఫ్రెండ్స్. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్ మేనేజ్మెంట్, సైన్స్ ఆర్ మేనేజ్మెంట్, అంటే పీజీలో సైన్స్ కానీ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ ఎలిజిబుల్ అండి. స్కిల్స్ 8 ఇయర్స్ ప్లస్ దీంతో పాటు 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎందుకంటే ఇది మంచి శాలరీ ఉందండి. శాలరీ ఎప్పుడైనా ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ప్రియారిటీ ఉన్న వాళ్ళకి మాత్రం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. 8 ఇయర్స్ మేనేజ్మెంట్ సైన్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది కూడా మేనేజరియల్ స్కిల్స్ ఆర్ మీద ఉండుంటే ప్రియారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఏదైనా రెప్యూటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో పనిచేసిన వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారండి. శాలరీ మాత్రం 50,000గా మెన్షన్ చేస్తారు. ఒక పోస్ట్ మాత్రం యూఆర్లో ఉంది, ఎవరైనా ఎలిజిబుల్. మెయిన్గా ఇందులో రెస్పాన్సిబిలిటీ అంటే ఇన్ఫర్మేషన్ సెల్ అడ్మినిస్ట్రేటర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి డెవలపింగ్, మేనేజింగ్ అండ్ మెయింటైనింగ్ ద డేటాబేసెస్, ఈ వర్క్ చేయాల్సి ఉంటుంది. కాంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ మెయింటైన్ చేయాలి. ఇన్ఫర్మేషన్ క్యాటలాగ్స్, వెబ్ రిసోర్సెస్, సెక్యూర్డ్, ఈజీలీ యాక్సెసిబుల్ ఉండేట్టు చేయాలి. యాక్విజిషన్, సప్లై, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ద యూనివర్సిటీ అండ్ మేక్ దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యాక్సెసిబుల్ ఆల్ డిపార్ట్మెంట్స్. సో ఇవి నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఫ్రెండ్స్, ఆ జాబ్ యొక్క నేచర్ ఆఫ్ డ్యూటీస్. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి అసిస్టెంట్ డేటా మేనేజర్ ఫ్రెండ్స్. సో దీని యొక్క మినిమం క్వాలిఫికేషన్ పీజీలో ఎంటెక్ కానీ బీటెక్ కానీ చేసి ఉండాలి. మాస్టర్ డిగ్రీ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఇంజనీరింగ్, అంటే బీటెక్ ఎంటెక్ వాళ్ళు ఎలిజిబుల్. టెక్నాలజీ రిలేటెడ్ అంటే బీటెక్ ఎంటెక్ వాళ్ళకి ఇది ఎలిజిబుల్ ఉందండి. అసిస్టెంట్ డేటా మేనేజ్మెంట్ 2 పోస్టులు ఉన్నాయి ఇందులో. ఒకటి ఓబీసీ రిజర్వేషన్ వాళ్ళకు ఉంది. సెంట్రల్ ఆర్గనైజేషన్స్, ఇందులో రీజనల్ ప్రియారిటీ ఏముండదు. నేను నా వీడియోస్లో ఏవైతే నోటిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కాంట్రాక్ట్ జాబ్స్ అండి. వీటికి నేషనల్ ఇంపార్టెన్స్, అంటే అందరూ ఆల్ ఆర్ ఈక్వల్, ఏ స్టేట్ వల్ల అయినా అప్లై చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్. సో ఇందులో రీజనల్ ప్రియారిటీ ఏముండదు. ఎవరికైతే నాలెడ్జ్ ఉండి, ఎవరైతే క్వాలిఫికేషన్ ఉండి, ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళ రిక్వైర్మెంట్ మీట్ అవుతారో వాళ్ళని తప్పకుండా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1 యూఆర్ కూడా ఉందంట, ఆల్ ఆర్ ఎలిజిబుల్ అన్నట్టు, ఓపెన్ కేటగిరీ. సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలండి అసిస్టెంట్ డేటా మేనేజ్మెంట్. సో ఇంటర్నెట్ టెక్నాలజీ మీద కానీ గుడ్ ఓవరాల్ రిటర్న్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. 30,000 ఉందండి శాలరీ, 30,000 ఇస్తారు. ఈ పొజిషన్స్ 2 ఉన్నాయి, ఒకటి ఓబీసీ, ఒకటి యూఆర్. దీని నేచర్ ఆఫ్ డ్యూటీస్ వచ్చేసి సెక్యూర్ రిలవెంట్ హ్యాండ్ క్లాసిఫైయింగ్, స్టోరింగ్ ఇన్ఫర్మేషన్, యాక్సెస్, రిట్రైవల్, ఆన్సరింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ క్వైరీస్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అండ్ ఎక్స్టర్నల్ ఆర్గనైజేషన్ వేర్ అప్రోప్రియేట్ అని మెన్షన్ చేశారు. ఓకే, అదర్గా ఈ పోస్టులకు సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. అప్లికేషన్ ఫామ్ అయితే నేను డిస్క్రిప్షన్లో దాని కెరీర్ పేజ్ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి పంపించాల్సి ఉంటుంది. తర్వాత స్క్రూటినీ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే డైరెక్ట్ ఫిజికల్గా కానీ ఆన్లైన్లో కానీ ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మేబీ ఇది 1 ఇయర్ వరకు తీసుకుంటున్న పొజిషన్స్ ఫ్రెండ్స్. ఫర్దర్గా పర్ఫార్మెన్స్ మీద ఎక్స్టెన్షన్ ఇస్తారు. సో ఫ్రెండ్స్ అప్లికేషన్ అయితే నేను అంటే దీని ప్రొసీజర్ ఏంది, అప్లికేషన్ ఎక్కడికి పంపించాల్సి ఉంటుంది, ఇదంతా నేను చెప్తాను. అప్లికేషన్ త్రూ మెయిల్ చేయడం అనేది పర్మిషన్ లేదు, మెయిల్ పంపొద్దని చెప్తున్నారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దాని ఆ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని, అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని టు డిప్యూటీ రిజిస్టర్ ఎక్కడికి పంపించాల్సిన అడ్రస్, ఎన్వలప్ మీద రాయాల్సిన అడ్రస్, డిప్యూటీ రిజిస్టర్ రిజర్వేషన్ అండ్ కోఆర్డినేషన్ సెల్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ప్రొఫెసర్ సిఆర్ రావు రోడ్, గచ్చిబౌలి, హైదరాబాద్ 5,46. ఈ అడ్రస్ పంపించాల్సి ఉంటుందండి. మరొకసారి ఈ అడ్రస్ చదివే ప్రయత్నం చేస్తాను. ద డిప్యూటీ రిజిస్ట్రార్ రిజర్వేషన్ అండ్ కోఆర్డినేషన్ సెల్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ప్రొఫెసర్ సిఆర్ రావు రోడ్, గచ్చిబౌలి, హైదరాబాద్ 5,46. ఇది ఒక
సబ్ డివిజన్ అండి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో. దాని యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఇది మీరు అడ్వర్టైజ్మెంట్లో చూసి రాసుకోవచ్చు. మరొక విషయం, పంపేటప్పుడు ఎన్వలప్ మీద ఫర్ ద పోస్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నో దాని పోస్ట్ నేమ్ రాయాల్సి ఉంటుంది ఎన్వలప్ టాప్లో. సో ఫ్రెండ్స్, సో హార్డ్ కాపీ ఆల్ ఎంక్లోజర్స్, అప్లికేషన్కి ఎంక్లోజర్స్ అటాచ్ చేసి ఈ అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. జూలై 31 లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. తర్వాత వచ్చిన అప్లికేషన్ కన్సిడర్ చేయరు. ఈ నెల 31 జూలై 31 ఇస్ ద లాస్ట్ డేట్. సో ఫ్రెండ్స్, తర్వాత ఎలిజిబిలిటీ ప్రకారం ఎవరైతే ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఫర్దర్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి ఇప్పటికి 2 నోటిఫికేషన్ చెప్పాను ఫ్రెండ్. నెక్స్ట్ థర్డ్ నోటిఫికేషన్ వచ్చేసి ఐఐఓఆర్ ఫ్రెండ్స్. ఇది రాజేంద్ర నగర్లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ ఫ్రెండ్స్. ఇది ఐసీఆర్ ఇన్స్టిట్యూషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంబంధించిన ఆటానమస్ ఇన్స్టిట్యూషన్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇందులో డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. డిఈఓ, నథింగ్ బట్ డాటా ఎంట్రీ ఆపరేటర్. దీనికి క్వాలిఫికేషన్ ఒకసారి చూద్దాం. ఎసెన్షియల్ అంటే కంపల్సరీ అగ్రికల్చర్ డిప్లొమా అయిన వాళ్ళు అటెండ్ కావాలండి ఫ్రెండ్స్. సో ఎసెన్షియల్ అగ్రికల్చర్ అడిగారు. మరి బీఎస్సీ అగ్రికల్చర్ కన్సిడర్ చేస్తారా లేదని నాకు క్లారిటీ లేదు. ఎందుకంటే డిప్లొమా అగ్రికల్చర్ కంటే బీఎస్సీ అగ్రికల్చర్ కొంచెం హై క్వాలిఫికేషన్. సో దీనికైతే ఎసెన్షియల్లో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అడిగి స్లాష్ పెట్టి బీఎస్సీ అగ్రి అయితే అడగలేదు. సో డిప్లొమా అగ్రికల్చర్ జాయిన్ వాళ్ళే కంపల్సరీ ఎలిజిబుల్ అన్నట్టుగా మెన్షన్ చేశారు. చూద్దాం ఒకసారి. ఫ్లూయెన్సీ ఏమేమి అడిగారు? ఎంఎస్ ఆఫీస్ మీద, కంప్యూటర్ మీద నాలెడ్జ్ వచ్చి ఉండాలి. తెలుగు మంచిగా మాట్లాడగలగాలి. సో లోకల్ వాళ్ళకి ఇవ్వచ్చు, తెలుగు స్టేట్స్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఏపీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. రీజనల్ ప్రియారిటీ అనేది ఉండదు, ఎవరైనా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో ఎక్స్పీరియన్స్ అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో ఏమన్నా వర్క్ చేసి ఉంటే కొంచెం ప్రాధాన్యత ఇవ్వచ్చు. డిజరబుల్ అన్నాడు, కంపల్సరీ కదా. ఫ్రెషర్స్ కూడా ఇది ఎలిజిబుల్. శాలరీ 25,000 కన్సల్టెడ్, 25,000 పే చేస్తారండి. ఇది మంచి శాలరీ అని చెప్పవచ్చు. సో దీనికి అనేది ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది 15th జూలై, ఈ 15th జూలై, ఈ మంత్ 15th నాడు డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ అండి. ఇది 11 o'clock ఈ అడ్రస్కి రావాల్సి ఉంటుంది. ఐఐఓఆర్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ అడ్రస్కి డైరెక్ట్ ఫిజికల్ ఇంటర్వ్యూ అండి. ఇది డైరెక్ట్ వాకిన్. ఆ రోజు ఒరిజినల్స్ విత్ ఎలాంగ్ విత్ జిరాక్స్ కాపీస్, మీకు ఏమైనా కంప్యూటర్ సర్టిఫికేట్స్ ఉంటే తెచ్చుకోండి, లేకున్నా పర్వాలేదు, తీసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, దీనికి ఇది ఒక ప్రాజెక్ట్ పొజిషన్. ఇది ఫర్దర్గా 1 year కొరకే ఉంటుంది. ఇది ప్రాజెక్ట్ అనేది కామారెడ్డి, సిద్దిపేట, మహబూబ్ నగర్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే పోస్ట్ ఆఫీస్ రాజేంద్ర నగర్లో ఉన్నప్పటికీ వీళ్ళ ఒక ప్రాజెక్ట్ అనేది కామారెడ్డి, సిద్దిపేట, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్స్లో ఈ ప్రాజెక్టు కొనసాగి. సో ఎవరైతే, ఇది నాకు తెలిసి జెంట్స్కి అయితే మోర్ యూస్ఫుల్ అండి, ఎందుకంటే అక్కడనే స్టే చేసి వర్క్ చేసుకోవాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో ఈ డిస్ట్రిక్ట్స్ కామారెడ్డి, సిద్దిపేట, మహబూబ్ నగర్ ఎవరైనా అగ్రికల్చర్ చదివిన డిప్లొమా హోల్డర్స్ ఉంటే ఇంకా వాళ్ళ నేటివ్ ప్లేస్లోనే జాబ్ కాబట్టి చాలా యూస్ఫుల్ ఉంటుంది. లేదా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. 25,000 అనేది మంచి శాలరీ. సో 1 year కొరకని కూడా మెన్షన్ చేశారండి. దీనికి జెంట్స్కి అయితే 35 years ఏజ్లోపు ఉండాలి, లేడీస్ అయితే 40 years లోపు ఉండాలి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో 15th జూలై నాడు మాత్రం 9:30కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కంపల్సరీ చూసుకోండి. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన నేను అప్లికేషన్ పేజ్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, అడ్వర్టైజ్మెంటు కేర్ఫుల్గా చదివి ఇవన్నీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎవరైతే ఎలిజిబిలిటీ మీట్ అవుతారో వాళ్ళు తప్పకుండా రండి ఫ్రెండ్స్ ఇంటర్వ్యూకి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకొక నోటిఫికేషన్ ఉంది ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ సిడిఎఫ్డి అండి. ఇది సెంటర్ ఫర్ డిఎన్ఏ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సిడిఎఫ్డి. ఇది ఉప్పల్లో ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ అండ్ అటానమస్ బాడీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో కూడా ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. టెక్నికల్ అసోసియేట్ ఫ్రెండ్స్, ఎక్స్పెరిమెంటల్ టెక్నికల్ అసోసియేట్ పోస్ట్ నేము. ఏజ్ 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. శాలరీ వచ్చేసి 40,000 నుంచి 70,000 వరకు ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అంటే అప్రాక్సిమేట్లీ 50,000-60,000 కూడా ఇవ్వచ్చు. ఎవరైతే క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ మీట్ అవుతారో వాళ్ళకి 60,000 కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. చూద్దాం అసలు క్వాలిఫికేషన్ ఏమడిగారు. టెక్నికల్ అసోసియేట్కి ఎంఎస్సి ఆర్ ఈక్వలెంట్ లేదా బీఎస్సీ విత్ ల్యాబ్ ఎక్స్పీరియన్స్. అంటే గ్రాడ్యుయేట్ అయితేనేమో ఎక్స్పీరియన్స్ 3 years అడిగారు ఫ్రెండ్స్. ఎంఎస్సీ అయితేనేమో ఒకసారి చూద్దాం, ఎంఎస్సీ లేదా బీఎస్సీ అడిగారు. ఇన్ జెనెటిక్స్, లైఫ్ సైన్సెస్, బయోకెమిస్ట్రీ అండ్ రిలేటెడ్ డిసిప్లిన్స్లో వచ్చి ఉండాలి. మినిమం
ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్ ఉండాలి. ఎబోవ్ క్వాలిఫికేషన్ జీనోమిక్ ఓకే. ఎంఎస్సి వాళ్ళకి కానీ బీఎస్సీ చేసిన ఈ స్పెషలైజేషన్తో చేయాలి. జెనెటిక్స్, లైఫ్ సైన్సెస్, బయోకెమిస్ట్రీ ఆర్ ఎనీ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. సో ప్లస్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. అది కూడా జీనోమిక్స్ ప్లాట్ఫామ్స్ మీద కానీ మ్యాథ్స్లీ ప్యారలల్ సీక్వెన్సింగ్ ఆర్ మైక్రో అరే మీద వీటి మీద ఎక్స్పీరియన్స్ ఉంటే కంపల్సరీ కన్సిడర్ చేస్తారు. ఇది ఎసెన్షియల్ అంటే డిజర్బల్ కింద ల్యాబొరేటరీ ఆటోమేషన్ ప్లాట్ఫామ్స్ మీద కానీ సర్వీస్ ల్యాబొరేటరీ మీద వర్క్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి ఇదంతా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ మీట్ అవుతారో వాళ్ళు అనేది అప్లికేషన్ ఫామ్ అనేది దాని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఫ్రెండ్స్. అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ ఆ పేజ్ నేను లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి లాగిన్ అయ్యి మీరు అప్లికే చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ అండి. మీరు సర్టిఫికేట్ సాఫ్ట్ కాపీస్ అనేవి అందులోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేస్తున్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇచ్చారు, దానికి క్వైరీ రాయొచ్చండి. ngcrmt@cdft.org.in ఈమెయిల్కి మీరు ఏమైనా క్వైరీస్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ కాంట్రాక్చువల్ పొజిషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మెయిల్ రాస్తే వాళ్ళు రిప్లై ఇస్తామని చెప్తున్నారు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం మీరు 28th జూలైలోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లేట్గా వచ్చిన అప్లికేషన్ కన్సిడర్ చేయడం మెన్షన్ చేస్తున్నారు. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూ చేసి ఫర్దర్గా తీసుకోవడం జరుగుతుంది. సో లిమిటెడ్ మెంబర్స్ మాత్రం షార్ట్ లిస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎవరైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీట్ అయ్యి ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రం ఫర్దర్ రౌండ్స్కి షార్ట్ లిస్ట్ ఇస్తారు. ఫ్రెండ్స్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొంచెం డిఫరెంట్ జోనర్లో జాబ్ నోటిఫికేషన్స్ అప్లోడ్ చేస్తున్నాను. మీకు యూస్ఫుల్గా ఉంటాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీరు కూడా మీ ఫ్యామిలీలో కానీ ఎవరితో కానీ తప్పకుండా నా ఛానల్ యూఆర్ఎల్ వారితో షేర్ చేయండి. జాబ్స్ వాళ్ళకు కూడా చెప్పండి. ఎవరైతే 4 అడ్వర్టైజ్మెంట్లు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ నోటిఫికేషన్ ఈ వీడియో ద్వారా. సో విష్ ఆల్ ద బెస్ట్. ఎవరైతే దీనికి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీకు జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. జాబ్స్ ఇన్ తెలుగు స్టేట్స్.